नमोऽस्तु अनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटिवधारिणे नमः। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। పరమ పవిత్రమైనటువంటి చరిత్ర శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య జీవనం. ఆధ్యాత్మిక ఉన్నతిని కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీరి చరిత్రను అవలోకించాలి, చదవాలి, జీవితంలో దాన్ని అనుష్ఠానం తేవడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పక గురు కటాక్షం కలుగుతుంది. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. పూర్వ కథకు వస్తూ హోస్పేట్లో ఉన్నప్పుడు కంచి కామకోటి పీఠాధిపతుల వారి దర్శనం జరిగిందనే విషయాన్ని, హంపీలో చేశాననే విషయాన్ని మీకు తెలియజేశాను. తర్వాత కాలం గడుస్తుంది. హోస్పేట్లో గౌరవనీయులు మహాస్వాముల వారికి చాలా గొప్ప భక్తుడు, వారి కృపాశీస్సులతో అనంతమైనటువంటి సుఖజీవనాన్ని గడిపేటువంటి వారు శ్రీయుత హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు. వీరు ఎంతో ఉత్సాహంగా మహాస్వాముల వారి యొక్క శతమానోత్సవం చేయవలనే ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేశారు హోస్పేట్లో. ఇది దాల్మియా కంపెనీ అని ఒకటి ఉంది, ఆ కంపెనీ ఆఫీస్లో జరుగుతుంది. నాకు దీని గురించి తెలియదు. ఇతపూర్వం నాకు శ్రీయుత రంగన్ గౌడ్ గారితో ఏమాత్రం పరిచయం లేదు. ఎందుకనగా నేను చిరు ఉద్యోగిని, వారు గొప్ప పారిశ్రామికవేత్త. నాకు వారి గురించి కానీ కంచి కామకోటి పీఠంతో వారికి ఉన్న అనుబంధం కానీ నాకు తెలియదు. అయితే కాలేన పరిపచ్చంతి కృషి గర్భాదయో అన్నట్టుగా మహాపురుషుల యొక్క సంకల్పం అనేటువంటిది మనల్నందరినీ కూడా దగ్గరికి చేరుస్తుంది. గురు భక్తులందరినీ దగ్గరికి చేర్చి ఆధ్యాత్మిక పథంలో మనకు ముందు నడిపిస్తుంది. ఈ విధంగా కార్యక్రమం వారు ఏర్పాటు చేసుకున్నారు. నేను కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, గవర్నమెంట్ కంపెనీలో చేస్తూ ఉండగా ఒకరోజు సాయంకాలం నేను అలా వస్తున్నాను ఆఫీస్ నుంచి ముగించుకొని. ఇంతకుముందు నివేదించాను, నేను అక్కడక్కడ సత్సంగాలు చేసేటువంటి వాడిని. నాకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పారు, స్వామిగారు కంచి కామకోటి పీఠాధిపతులు వారిది ఒక సమావేశం జరుగుతుంది, మీకు తెలియదా అన్నారు. అవునా, నాకు తెలియదే అని ఒక ఆశ్చర్యంతో ఎక్కడ అని తెలుసుకొని నేను వెళ్ళాను. చాలా ఉత్సాహంగా వెళ్ళాను. వారి లోపల చాలా ప్రముఖమైన వ్యక్తులు లోపల కూర్చున్నారు. అందుకే రాజకీయంగా కానివ్వండి, చాలా గొప్ప ధనవంతులు, శ్రీమంతులు, చాలా పరపతున్న వారందరూ లోపల ముఖ్యమైన వారిని మాత్రం సమావేశం జరుగుతుంది. నేను వెళ్ళి ఆ సమావేశంలో చాలా దురుసుగా వెళ్ళాను. అప్పుడు యవ్వనం అటువంటిది, తెలియని వయస్సు. వెళ్ళి శ్రీయుత రంగన్ గౌడ్ గారి పక్కన కూర్చున్నాను అన్నమాట. వారందరూ ఒక్కసారి నన్ను చూశారు, ఎవరు ఇతను, ఈ యొక్క ఆగంతుకుడు ఎవరు అని. నేను వెళ్ళి జరుగుతున్న విషయాన్ని చూస్తున్నాను. నాకు తర్వాత తెలిసి వచ్చింది, ఆ కార్యక్రమంలో ముఖ్యంగా కాంచి కామకోటి పీఠాధిపతుల వారి పూర్వాశ్రమం యొక్క సహోదరులు శ్రీయుత గక్కుంజి శాస్త్రి గారు, మంచి వేద విద్వాంసుడాట ఆయన కూడా నిలుచుకొని కొన్ని విషయాలు చెప్తున్నారు. శ్రీయుత రంగన్ గౌడ్ గారు చాలా వినయంగా, చాలా శ్రద్ధతో చెప్తున్నారు వారిని కూర్చున్న వారందరికీ. ఇది శతమానోత్సవ కార్యక్రమము, శ్రీవారు అనుగ్రహించారు. ఇది మన హోస్పేట్ నగరానికే చాలా గొప్ప ఆశీర్వాదం. మనం అందరూ కలిసి చేయాలి. దీనివల్ల అందరికీ కూడా శ్రేయస్సు కలుగుతుంది. ఇది మేము ఒక్కరే చేయగలము. అయితే దేవాలయ నిర్మాణం కానివ్వండి, మహాత్ముల యొక్క ఇటువంటి శుభకార్యాలు కానివ్వండి, మనం అందరూ కలిసి చేయడమే
శాస్త్ర సమ్మతము అని పెద్దలు చెప్తారు. కావున మీరందరూ సహకరించండి, అందరూ కలిసి చేద్దాం, అందరికీ వారి దివ్య ఆశీస్సులు కలగాలి అనేటువంటి మాట చెప్పారు. అందరూ కూడా వీరి మాటలు చాలా సంతోషించి అనుమోదన తెలిపారు. వారు చాలా సంతోషించి రంగన్ గౌడ్ గారు అన్నారు, కుంజు శాస్త్రి గారితో మాట్లాడుతూ, ఎప్పుడు ఈ కార్యక్రమానికి మనం ప్రజలను కలవాలి, ముఖ్యులందరినీ కలవాలి అనగా నేను అన్నాను, నాకెందుకో లోపల నుంచి ఒక ఉత్సాహం వచ్చి అనేసాను. మంచి పని అంటున్నారు, దేవుని కార్యక్రమం అంటున్నారు, దానికి ముహూర్తాలు చూడడం ఏమిటి, ఇప్పుడే మొదలు పెడదాం, ఆలస్యం అమృతం విషయం శుభ శీఘ్రం అనేసాను. అంటే అందరూ నా వైపు ఒకసారిగా చూశారు. అప్పుడు నేను అన్నాను, అవునండి ఇప్పుడే వెళ్ళిపోదాము, నేను గురుస్తోత్రం చేస్తాను అని ఒక తెలియని ఉత్సాహం. గురుస్తోత్రం చేశాను, కదులుదామన్నాను. అందరూ ఇంకేం మాట్లాడలేదు. సరే రంగన్ గౌడ్ గారు అన్నారు, నా వైపు చూసి ఇంక అందరూ మౌనంగా బయటకు వచ్చేసారు. బయట కొందరు దూరం నుండి మాట్లాడుతున్నారు, దాన్ని ఎవరండి ఆగంతుకుడు, అసలు ఎప్పుడు చూడలేదు, ఎవరు ఈయన అలా వచ్చి మాట్లాడేస్తున్నారు, అందులో సభలో అలా వచ్చి కూర్చొని అలా చెప్పేస్తున్నారు ఏంటి అని ఎవరు అనుకుంటున్నారు. నేను ఏది పట్టించుకోలేదు, నా ఉత్సాహం నాది. బహుశా మహాస్వాముల వారి యొక్క ప్రేరణ ఉంటుంది. తర్వాత మేము రంగన్ గౌడ్ గారి కారులో కూర్చొని ముఖ్యంగా హౌస్పేట్లో ముఖ్య ధనవంతులు ఎవరున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దామని వెళ్ళాం. నేను కొన్ని పేర్లు చెప్పాను. సరే వెళ్ళి అక్కడ పోతున్నట్టు వాళ్ళు ఎంతో సగౌరవంగా ఆయన ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. ఆయన వారితో చెప్పారు, ఇలా ఉందండి. నేను ఆయన మాత్రం వెళ్ళాం. అప్పుడు ఆయన చెప్పారు, హౌస్పేట్లో రాజస్థానీ వాళ్ళు శ్రీత భవర్లాల్ గారు అని వారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఎంతో అన్నగారు రండి అని ఎంతో ప్రేమతో పిలిచి, టీ తీసుకుంటారా, లేదండి నేను బయట ఏమి తీసుకోను, ఈరోజు గురువారం వేరే, నేనేం తీసుకోను అన్నారు. సరే తప్పకుండా మేము సహాయం చేస్తాము, మీరు మా కర్తవ్యము అని ఎంతో వినయంగా చెప్పారు వాళ్ళు. సరే అక్కడి నుంచి ఇంకెక్కడ వెళ్దామప్పా అన్నారు నాతో. సరే అన్నయ్య బల్డోటా దగ్గరికి వెళ్దాము అనేసారు. సరే బల్డోటా గారు, నేను ముందు ఆ కంపెనీలో పనిచేశాను కదా, అప్పుడు నేను మహాస్వాముల వారు నగరేశ్వర దేవస్థానానికి వచ్చినప్పుడు నేను బల్డోటాలోనే ఉన్నాను. ఆయన గొప్పవారు, చాలా మంచి ఆధ్యాత్మికంగా ఉన్నారు, మంచి పారిశ్రామికవేత్త. సరే మేమిద్దరూ వెళ్ళాం. వెళ్తే లోపలికి ఒక చీటీ పంపించాను వచ్చినట్లుగా. సరే ఆయన రమ్మన్నారు. వెళ్ళి పరిచయం చేసుకున్నప్పుడు ఆయన అన్నారు, బల్డోటా గారు శ్రీ రంగన్ గౌడ్ గారితో, మీ గురించి మేము విన్నాము, అయితే మేము మిమ్మల్ని చూడలేదు, మీ యొక్క ఫ్యాక్టరీ మరియు మా ఫ్యాక్టరీ పక్కన పక్కనే ఉన్నాయి కానీ ఒక్కరోజు కూడా మనం కలిసింది లేదు, కొన్ని దీని ద్వారా అయినా ఒకరినొకరు చూసుకుంటున్నాము, చాలా సంతోషం, ఏం కావాలి అన్నారు. ఆయన కంచి కామకోటి పీఠం మహాస్వాముల వారిది శతమానోత్సవం చేస్తున్నాం, మీరు కూడా దీంట్లో పాల్గొనాలి అంటున్నట్టు ఆయన చాలా సంతోషం అండి అని ఒక బ్లాంక్ చెక్ రాసి ఆయన ముందు పెట్టారు, తీసుకోండి అని. ఆయన అన్నారు, లేదు మీరు బ్లాంక్ చెక్ ఇస్తే తీసుకోము, మీరు ఎంతైనా కానీ రాయండి, దాంట్లో అది పద్ధతి గౌరవం అన్నాడు. సరే అనేసి ఆయన ఒక అంకె రాశారు, 1,00,000 రూపాయలు రాశారు. అంటే ఆ కాలంలో 1,00,000 రూపాయలు చాలా గొప్ప విషయం అది. అప్పుడు అన్నారు, ఇంకా ఇదే కాకుండా ఇంకేదైనా మీరు మా నుంచి కోరినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పుడు ఈయన అన్నారు, మీరు ఇవ్వడం మంచిది, మీరు గురువు కార్యక్రమంలో మీరు పాల్గొనండి, ఆయన ఆశీస్సులు ఉంటాయి, మీరు రావాలి, తప్పకుండా రావాలంటే మేము వస్తాం, మా యొక్క కంపెనీలో ఉన్నటువంటి వాహనాలు ఏమున్నాయో మీరు వాడుకోవచ్చు, మా సిబ్బందిని కూడా మేము పంపిస్తామన్నారు. నాకు చాలా సంతోషమైంది. అన్న ఇంక అయితే 2 పనులు అయినాయి, ఇంక మేము వెళ్తాం ఇంటికి అంటే, ఎక్కడుంటావు బాబు అని అడిగారు ఆయన. నేను చెప్పాను. సాయంకాలం ఒకసారి కలవమన్నారు ఆయన. మళ్ళీ నేను వెళ్ళి ఆయన సాయంకాలం కలిశాను. తర్వాత చాలా సంతోషించారు ఆయన. ఆయనకు నా పరిచయం లేదు, ఆయనకు నా పరిచయం లేదు, ఇది దైవానుగ్రహం అంతే. అప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాము. ఆయన అంతలోనే మేనేజర్ని పిలిచారు, సుబ్రహ్మణ్యం గారు. ఆయన అక్కడ కాళహస్తి వారు, ఆయన తెలుగువాడు, సుబ్రహ్మణ్యం అనేసి. ఆయన్ని పిలిచాడు, ఆయన మేనేజర్ను పిలిచి, చూడప్ప సుబ్రహ్మణ్యం, ఈ విధంగా నాగభూషణం వీళ్ళు స్వాముల వాళ్ళు, మీరు మనమంతా కార్యక్రమం చేయాలి, మరి స్థలమంతూ గోపాలకృష్ణ దేవస్థానం ఉంది కదా, అక్కడే చేద్దాం, అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, మీరిద్దరూ కలిసి ఈ కార్యక్రమం చేయండి, ఏమేమి కావాలనో మీకు తోడుంటా, తప్పకుండా ఉంటానన్నా అన్నాను. సరే కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఈ గోపాలకృష్ణ గుడిని ఎందుకు ఆయన ఎన్నుకున్నారని నాకు తర్వాత తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, నేను రథయాత్ర చేశాను అన్నాను కదా, ఆ రథయాత్రలో ఇవన్నీ నాకు వెలుగులోకి వచ్చాయి. ఎందుకు ఈ ప్రదేశాలు ఎందుకు గాను మహాస్వాముల వారు వచ్చారు, ఏ ప్రదేశాలు ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ ఆయన కారణరూపకంగా నేనెందుకు దీంట్లో పాల్గొంటున్నానని నాకు తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత, దాదాపుగా 20-30 ఏళ్ళ తర్వాత నాకు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చాయన్నమాట. అంటే నన్ను ఆయన ఎప్పుడో 1978లో ఒక్కసారి చూడడము, ఆయనతో నేను మాట్లాడడం అనేటువంటిది
ఇంత దూరం ప్రయాణానికి అది ఒక సిద్ధత ఏర్పాట్లు ఆయన మహాస్వామి వారి సంకల్పమే, అది ఇంతగాని మరి ఏం కాదు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ గోపాలకృష్ణ గుడిని ఎందుకు తీసుకున్నారు అని అంటే, మహాస్వాముల వారు హోస్పేటలో ఉన్నప్పుడు కొన్ని ప్రదేశాలు వెళ్ళారు వారు. దాంట్లో నేను చెప్పినట్టు శ్రీ నగరేశ్వర దేవస్థానం మేము ఉన్నామే అది. అంతకుముందు ఆ నగరేశ్వర దేవస్థానంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఒక 2-3 సార్లు వెళ్ళి హంపీకి వెళ్ళి అడిగారట మహాస్వాముల వారిని, హోస్పేటకి రండి, నగరేశ్వర దేవస్థానానికి రండి, అందులో జక్కణాచార్య గారు చెక్కినటువంటి నవగ్రహాలు ఉన్నాయి, చాలా ప్రసిద్ధి అంటే ఆయన వినిపించుకోలేదట. అయితే ఆశ్చర్యము, మరి కాకరాళయము, మరి నేను వెళ్ళినప్పుడు ఆయన ఆ రోజు మా గుడి దేవస్థానం రావడము, నాకు ఆయన అక్కడ దర్శనం ఇవ్వడము, నాకు ఇదంతా తలుచుకుంటుంటే ఇప్పుడు ఒక విధంగా రోమాంచనం అవుతూ ఉంటుంది. అంటే మా అపార కరుణాసింధులు వాళ్ళంతా. వాళ్ళ సంకల్పాలు ఏముంటాయో, మనకు భగవంతుని సంకల్పాలు మనకు తెలియవు. గురు సంకల్పం అసలు అది రహస్యమైన విషయం. అలానే చింతామణి మఠం అని ఒకటి ఉంది హోస్పేటలో, అక్కడ కూడా వాళ్ళు వెళ్ళారు. అక్కడ కూడా కొన్ని రోజులు అక్కడ ఉన్నారు దేవస్థానంలో. అది కూడా ఏం చేశారు దేవస్థానంలో, ఆ యొక్క చింతామణి మఠానికి వాళ్ళు చేసినటువంటి సహాయం ఏమిటి అనేటువంటి తర్వాత మీకు కొన్ని విషయాలు మేము ముందు చెప్తాను. అంటే వారు ఎక్కడెక్కడైతే వెళ్ళారో అక్కడ వెళ్ళిన ప్రదేశాలన్నింటిలో కూడా సుభద్రత కల్పించారు. ధర్మానికి కావాల్సిన సుభద్రత, ఆ మఠ వ్యవహారాలు చక్కగా జరగడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ వాళ్ళు చేశారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఎప్పటికీ మనకు నామం పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత గోపాలకృష్ణ దేవస్థానం అని ఒకటి ఉంది. అది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, అంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ఆయన ఆనంద్ సింగ్ గారని, వారి తాతల గారు కట్టించిన దేవాలయం అది. కృష్ణుని ఉంది, లోపలంతా భాగవతము రచన అంతా కూడా మంచి చిత్రాలు దాంట్లో ఉన్నాయి, చాలా చక్కగా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు 1978 అది నాకు విషయం తర్వాత తెలిసినవి ఇవన్నీ, మేము రథయాత్ర చేసినప్పుడు తెలిసిన విషయాలు ఇవన్నీ. 1978లో మహాస్వాములు వారు గోపాలకృష్ణ దేవస్థానానికి వస్తారు. వచ్చినప్పుడు ఆ పరిసరాల్లో ఉండేటువంటి కుటీరాల్లో ఉండేవాళ్ళు, హరిజనవాడలో ఉండేవాళ్ళందరూ కలిసి ఒకసారిగా ఆయన దర్శనం చేసుకోవాలని వస్తారు ఉత్సాహంగా. వచ్చినప్పుడు దేవస్థానానికి ఇబ్బంది కాకూడదు నా వలన, ఆయన వలన కానీ, కానీ దేవస్థానంలో వాళ్ళు రావడం వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు అనే దృష్టితో వాళ్ళు ఇంకా రాలేదు. ఎవరు ఆ హరిజనవాడ వాళ్ళు ఎవరు కూడా రాలేదు. అయితే ఈయననే ముందు, ఆయన భవిష్యత్తు తెలిసినవారు కదా, ఆయన జ్ఞాని కదా, అందుకే ఆయనే బయట వచ్చి కూర్చున్నారు వాళ్ళ కోసమని. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా ఆయన్ని చూసి చాలా సంతోషించి అక్కడ నమస్కారాలు చేసి వాళ్ళు తెచ్చిన పండో ఫలమో ఆయన ముందు పెట్టి వెళ్ళిపోయారు. అంటే మహాస్వాములు వారు వ్యవస్థకు ఏ విధంగా ఆటంకము కలగకూడదు, అందరికీ తను అందుబాటులో ఉండాలి. పేదరికం కానీ, కులము కానీ, మరి ఒకటి ఆయనకు ఏవీ లేవు. ఆయన మహాపురుషుడు, దైవం ఆయన. అదే అపార కరుణా సింధు అంటారు ఆ విధంగా. కావున ఆ ప్రదేశంలోనే ఈ శతమానోత్సవం జరిగింది. నాకు తర్వాత తెలిసింది. శతమానోత్సవం జరిగినప్పుడు నేను సుబ్రహ్మణ్యం గారితో కలిసి కమలాపురంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 1000 తామరలు తీసుకొచ్చేవాళ్ళం రోజు. తర్వాత పొలాల్లో వెళ్ళి చెరుకులు తీసుకొచ్చేవాళ్ళం. ఆ యజ్ఞానికి యాగానికి కావాల్సినవి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవిని మేము ఏర్పాట్లు చేయడం, సేకరించడం, రాత్రి పగులు అక్కడ ఉండడం. తర్వాత అక్కడ హోమగుండాలు ఏర్పాటు చేసేవాడు, మేము ఎదురుగా ఉండడము. దాని హోమగుండాల కొలతలంతా తమిళనాడు యొక్క కంచి మఠానికిలో ఉన్నటువంటి మంచి పండితులే దానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. కావున వాళ్ళంతా దానికి ఇంత కొలత ఉండాలి, యజ్ఞానికి ఎన్ని వేదికలు ఎలా ఉండాలి, అన్ని ఏర్పాట్లు వాళ్ళ ప్రకారమే అవి సిద్ధం చేసేటప్పుడు నేను అక్కడ ఉండేవాడిని, అన్నీ చూస్తూ ఉండేవాడిని. అంటే స్వాముల వారి యొక్క సేవలో నేను తెలియకనే దాంట్లో పాల్గొనేటువంటి నాకు అదృష్టాన్ని ఆయన కల్పించాడు. అంటే నా గురించి నువ్వు తెలుసుకో, నేను ఇది, నన్ను ఇంత మహాపురుషులందరూ నన్ను ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు నన్ను సేవిస్తున్నారు, వాళ్ళకి నేను అవకాశం ఇచ్చానని నాకు ఆయన కొన్ని పాఠాలు, మరి గురువు ఏ విధంగా పాఠాలు నేర్పిస్తాడు శిష్యుడికి, అలా నాకు నేర్పిస్తున్నట్లుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా అక్కడ పాల్గొన్న తర్వాత కార్యక్రమాల్లో ఒక ఆశ్చర్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. గురువు ఎలా ఉంటారు, ఆ గురువు తన శిష్యుల్ని ఎలా ఆయన తయారు చేస్తాడు, నిజమైన శిష్యుల్ని ఎలా తయారు చేస్తాడనడానికి ఇక్కడ మనకు శ్రీ హెచ్ఆర్జి రంగనగౌడ్ గారు నాకు చాలా గొప్ప ఉదాహరణ. ఆయన అంటే శిష్యుని చూసి మనం గురువుని తెలుసుకో, ఇటు శిష్యుల్ని తయారు చేశారంటే ఆ గురువులు ఎలా ఉంటారబ్బా అనేసి అనిపిస్తుంది. అలానే అక్కడ ఏం జరిగిందంటే ఆ కార్యక్రమానికి గొప్ప గొప్ప పండితులు వచ్చారు. రోజు అశ్వపూజ, గోపూజలు శాస్త్రోక్తంగా జరుగుతూ అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ జరుగుతూ ఉన్న సందర్భంలో హోస్పేటలో మంచి తెలిసినవాడు వైశ్యుడు ఒక ఆయన శ్రీధర్ శెట్టి గారు అని ఉన్నారు. ఆయన కూడా అక్కడికి వచ్చాడు ఉత్సాహంతో, ఏం జరుగుతుందని చూడ ఉద్దేశంతో వచ్చినట్టున్నారు.
నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను శ్రీ రంగనగౌడ్ గారు చాలా గొప్పవారు. ఆయన గొప్ప శ్రీమంతుడు, అన్నీ ఆధ్యాత్మికలు చాలా ఉన్నవారు. నేను చాలా చిన్నవాడిని ముందు. అయితే ఆయన ప్రేమ గొప్పది. ఆయన నన్ను చాలా దగ్గరికి పిలిచి ఎప్పుడూ దగ్గర కూర్చోబెట్టుకునేవాడు. ఆయన రా నాగభూషణం కూర్చో, పేరు పెట్టి పిలిచేవాడు. నాగభూషణం దగ్గర కూర్చొని ఆయన దగ్గర కూర్చునేవాడిని. చాలా చదువుతూ ఉండేవాడిని. అక్కడున్న వారి సిబ్బందికి కానివ్వండి, చాలామంది ఏదంటే ఇతను ఎవరు ఇంత దగ్గరగా ఉంటున్నారు ఈయనకు, ఆయన ఎవరిని దగ్గరికి చేర్చరు కదా, రంగనగౌడ్ గారు త్వరగా ఎవరిని దగ్గరికి చేర్చుకోరు. ఆయన తను చాలా ఈ పద్ధతిలో ఉంటారు ఆయన. అట్లా నేను ఆయన దగ్గర ఉండడం చూసి చాలా ఇతను కావాల్సిన అంటున్నాడు అనుకునేవారు కొందరు ఒక్కొక్క విధంగా. అలానే శ్రీధర్ శెట్టి గారు అక్కడ వచ్చారు. శ్రీధర్ శెట్టి గారికి మాకు నగరేశ్వర గుడిలో ఉన్నప్పుడు కాస్త పరిచయం. ఆయన వైశ్యుడు, తను గొప్పవాడు. ఆయన నా దగ్గరకు వచ్చి ఏమన్నా అంటే, కొంచెం నాగభూషణం గారు, స్వామి కొంచెం రంగనగౌడ్ గారితో నేను మాట్లాడతాను, మీరు కొంచెం అనుమతి ఇప్పిస్తారా అని అడిగాడు నన్ను ఆయన. సర్లేండి దానికి ఏముంది, నేను రంగనగౌడ్ గారిని అన్న అనేవాడిని నేను. అన్న మరి అందరూ ఆయన ధని అట్లా అంటుంటారు. నాకేమో అలా లోపల నుంచి, అంటే అది గురు ప్రేమ, ఆయన నా పైన చూపించే ప్రేమ. నేనేమన్నా అన్నగారు అన్న ఇట్లా శ్రీధర్ శెట్టి గారు అంటే ఏదో మీతో మాట్లాడతారంట అన్నాను. సర్లే అన్నాడు ఆయన. నేను వెనక్కిచ్చి నేను కూర్చున్న స్థలాన్ని ఇచ్చాను, కూర్చోండి మాట్లాడండి అని. ఆయన శ్రీధర్ శెట్టి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, కార్యక్రమం బాగానే చేస్తున్నారు, అయితే ఇక్కడ కొంచెం ఏర్పాటు చేసిన కళశాలు కానివ్వండి, ఇవి ఏర్పాట్లన్నీ కూడా కొంచెం వాస్తు ప్రకారం లేదండి అన్నాడు ఆయన. అన్నీ మాట్లాడుతూ ఒకటి చెప్తూ ఇది వాస్తు ప్రకారం లేదు, ఇది ఉండాల్సింది, ఇది అక్కడ అటు ఉండాల్సింది ఏదో చెప్తున్నాడు ఆయన. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఏమి మనం చూసేకొచ్చాం, మనకి ఎందుకు ఇది అని దీంతో నేనున్నాను అక్కడ. నేను చూస్తున్నాను, ఆయన అన్నీ మాట్లాడుతున్నాను. ఆయన అన్నీ ఒక్క నిమిషం ఊరికే ఉన్నారు. ఒక నిమిషం ఆయన వైపు చూశారు. చూసి అన్నీ మౌనంగా చాలా శాంతంగా విన్నారు ఆయన. విని ఒక మాట, ఏం చెప్తారా ఈయన ఇప్పుడు అని చూస్తున్నాను. రంగనగౌడ్ గారు ఏం చెప్తారు ఈయనకు అని కుతూహలం నాకు. అప్పుడు ఆయన అన్నారు, ఏమండి మీరు అయిపోయిందా మీరు చెప్పడము అన్నారు. అయిందండి అన్నారు. సరే శ్రీధర్ శెట్టి గారు, మీరు మహాభారతం చదివారా, తెలుసా మీకు అన్నారు. మహాభారతం విన్నానండి అన్నాడు ఆయన. మహాభారతంలో ధృతరాష్ట్రుడు తెలుసా మీకు అన్నారు. తెలుసండి అన్నారు. మరి గాంధారి అన్నారు. గాంధారి తెలుసండి, ఆయన భార్య అన్నారు. మరి ధృతరాష్ట్రుడి కళ్ళు లేవు కదా అన్నాడు. అవునండి లేవు అన్నారు. గాంధారి కళ్ళు ఉన్నాయా అన్నారు. గాంధారి కళ్ళు ఉన్నాయి. మరి ఆమె పట్టి ఎందుకు కట్టుకుందండి కళ్ళకు అన్నాడు. మరి భర్త కదండి, కళ్ళు లేవు కదా, మరి భర్తను అనుసరించాలి, పతివ్రత కాబట్టి ఆమె కూడా ఈ ప్రపంచాన్ని నేనెందుకు చూడాలి అని ఆమె కూడా కళ్ళకు కట్టుకున్నది. అప్పుడు ఆయన అన్నాడు, మీరు కూడా అలా కళ్ళకు కట్టుకొని కూర్చోండి అన్నాడు. ఎంతో చాలా చక్కగా ఒక విషయాన్ని ఆయన అర్థమయ్యేటట్టు చెప్పారు శ్రీ రంగనగౌడ్ గారు. అక్కడ నేను తెలుసుకున్నది ఏంటంటే, నొప్పింపక తానవ్వక అనేటువంటి మన శాస్త్రం ఉంది కదా, ఒప్పించక తానవ్వక తప్పించక తిరుగువాడ ధన్యుడు సుమతి అన్నట్టుగా సుమతి శతకంలో చెప్పినట్టుగా ఆయన ఒక సందేశం ఇచ్చాడు. నాకు అనిపించింది, ఇంత గొప్ప వ్యక్తి మహాస్వాముల వారి దగ్గర శిష్యుడు ఉన్నాడంటే మరి శిష్యుల్ని ఎలా తయారు చేశాడు ఆయన. దాని భావం ఏమిటంటే, వాళ్ళు వేదం చదువుకున్నవారు, వేదం చదువుకున్న వారికి శాస్త్రం అని తెలిసింటుంది, వాస్తు శాస్త్రం అన్ని శాస్త్రాలు తెలిసింటాయి. వాళ్ళని మనం నమ్మాము, విశ్వసించాము, వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళంతా కూడా మహాస్వామి వారి భక్తులే. చిన్న పండితులందరూ సామాన్యులు కాదు. కంచి మఠానికి ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి మహాపండితులు కదా. వాళ్ళకు మనం చెప్పడం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం జరుగుతున్నటువంటిది ఒక యజ్ఞమో యాగమో క్రియ మాత్రమే కాదు, ఇది ఒక సేవ. శిష్యులు గురువుగారికి చేస్తున్నటువంటి వినయంతో చేసిన సేవ. పండితులు కానివ్వండి, ఇక్కడ మేము కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ ఉన్న అనుబంధం ఇది. అంటే అంత గురువు భక్తి మనకు ఉండాలి అనే విషయం ఆయన అక్కడ తెలియజేసినట్టయింది. నాకు చాలా అది ఇన్స్పైర్ అయింది. కంచి కామకోటి పీఠం శ్రీవారిలో నాకు కలిగిన కొన్ని అనుభవాల్లో మొట్టమొదటి అనుభవము వారిని 1978లో హంపీలో నేను చూసినప్పుడు, అంత వయోవృద్ధులు అంత తెల్లవారుజామున లేచి స్నానం చేసి అనుష్ఠానం చేయడం అంటే నా జీవితంలో చాలా ఒక పరిణామం అనిపించేసింది అది. రెండవది, వీరు ఏ విధంగా ఇతరులకు చెప్పారు అంటే వినయం ఉండాలి. వాళ్ళు చేస్తున్న దాన్ని మనం భక్తిగా చూడాలని చెప్పారంటే కానీ చెప్పడంలో ఉద్దేశం అదే నాది. అంటే ఒకరి ద్వారా ఒక శిష్యుల ద్వారా మనం ఎలా తెలుసుకోవచ్చు అని.
ఒక విషయాన్ని మనం ఎలా పరిగణనలోకి తీసుకోవచ్చు అని. అది అయిన తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఏంటది? ఆయన శ్రీ రంగనగౌడ్ గారు ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రోజు తీర్థం ప్రసాదం తీసుకుని వెళ్ళేవారే కానీ భోజనం చేసేవారు కాదు అక్కడ. ఒకరోజు కూడా భోజనం చేయలేదు, వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సామాన్యంగా నేటి రోజుల్లో చేస్తున్నవారు ఎంతో ఆడంబరంగా మేమే ఖర్చు పెడుతున్నామనో, వాళ్ళే ముందుండి భోజనాలు చేయడము, లేక అన్నిట్లో తమే ముందున్నట్టు చేయడము మనం చూస్తుంటాం, లోక రూఢేది. అయితే వీరు మాత్రం ఎంతో వినయంగా రావడం, ఆ పూజలో కూర్చోవడం, వినయంగా అన్నీ భక్తిగా ఉండడం. వారు ఏదో ప్రసాదం తీర్థం ఇస్తే తీసుకుని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయేవారు. నేను ముందే చనువుగా ఉన్నానని చెప్పాను కదా. వారు మిగతా నాతో పాటు ఉన్నటువంటి బ్రాహ్మణులు స్నేహితులందరూ ఏమన్నారంటే, నా విష్ణు నువ్వు చెబితే ఆయన భోంచేయవచ్చు, ఒకరోజు ఇక్కడ భోంచేయమని చెప్పండి అన్నారు. సరే, నేను మంచి పనే, ఆయన మాతో పాటు భోంచేయని అని వింటే ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న మీరు రోజు వెళ్ళిపోతున్నారు, ఈరోజు భోంచేయండి అన్నాను. ఆయనలో నా పైన ప్రేమ చూడండి. ఏం చెప్పారంటే, ఎంతో ప్రేమతో మహాస్వాములు వారు ఎలా మాట్లాడతారు, వీళ్ళు అలానే మాట్లాడారు. ఎంతో ప్రేమగా, అలా కాదు నాగభూషణం, మేము ఇంట్లో భోంచేసేది ఆయన భిక్షనే, ఆయన ప్రసాదమే కదా, ఆయనదే కదా అంతా, మాది వేరే ఏముంది, ఇక్కడ నాది ఇక్కడ నీది అనేది ఏముంది, మేము ఇంట్లో భోంచేసినా ఆయన భిక్షనే, ఆయన ప్రసాదమే అన్నారు. అట్లా కాదన్నా, ఒకసారి మీరు మాతో పాటు భోంచేయాల్సిందే అని చాలా పట్టుబడితే, ఆయన నాకు తెలియచేయాలని ఉద్దేశం. ఇతను భక్తిగా చేస్తున్నాడు స్వామివారి సేవ, ఇతను తెలుసుకోవాల్సింది, నేను చెప్పాల్సింది ఉంది కదా. ఆయనకు ప్రేమతో ఏమన్నారంటే, ఆయన ఎంతో ప్రేమతో ఏమన్నారంటే, అలా కాదుపా, ఇప్పుడు నేను ఇక్కడ భోంచేసాను అనుకో, నా కోసం వేరే వాళ్ళ కోసం చేసిన భోజనాన్ని నేను తిని వెళ్ళిపోతే, వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక వ్యక్తికి లేకపోతే అది నేను తప్పు చేసినట్టే కదా, అది దేవుడి ప్రసాదం అందరికీ లభ్యం కావాలి అని అన్నాడు. అంటే ఎంత దూరదృష్టి ఉంది వీరికి. అంటే వేరే గురు ప్రసాదం వేరే వాళ్ళకి దక్కకుండా నేనే తినిపోయాను అనిపిస్తుంది కదా అని. అంటే వీరికి ఎంత మఠంలో కానివ్వండి, వారు తిరిగినటువంటి ఆయనకు కలిగిన అనుభవాలు కానివ్వండి, ఇవన్నీ ఆయనలో ఎంత సంస్కారాన్ని, ఎంత గొప్పతనాన్ని ఆయన నేర్పించినాయో. మరి అందుకే అంతటి చక్కటి మనస్సు, చిత్తశుద్ధి అంటాం దాన్ని. ఇంత చిత్తశుద్ధి ఉంది కావుననే ఆ మహాస్వాముల వారు వీరికి అంత ఐశ్వర్యాన్ని అనుగ్రహించారు. ఐశ్వర్యమే కాదు, ఆయనకు పదవులను అనుగ్రహించారు, గొప్ప పేరును, కీర్తిని, అన్నిటిని అనుగ్రహించారు. వాళ్ళకు వంశాన్ని ఎంత అభివృద్ధి చేశారు ఆయన. దీన్ని బట్టి తెలుస్తోంది. అంటే ఆయన నాకు ఉదాహరణగా అప్పుడు నాకు అనిపించింది. ఆయన నాకు చెప్పారు అట్లా. తర్వాత నేను ఆయనతో ఉన్న కొద్ది రోజులు ఆ యొక్క శతమానోత్సవంలో నాకు ఎన్నో విషయాలు ఆయన ద్వారా నేను తెలుసుకునేటువంటిది నాకు కలిగింది. ఇక నేను బ్రాహ్మణుణ్ణి, నాకు అన్నీ తెలుసు అనేటువంటిది కాదు, దాన్ని అనుభవపూర్వకంగా వాళ్ళకి తెలుసు. అనుభవం వేరే, చదువు వేరే. వాళ్ళ గురువుతో ఉన్న అనుభవం వారిది అప్పట్లో. అంటే వాళ్ళు మెరుగైన వాళ్ళందరూ కూడా. నాకు అప్పుడు అనిపించింది, ఇటువంటి వాళ్ళ గురించి ఒక డాక్టరేట్ రాయాలి, పిహెచ్డీ చేయాలి ఇట్లాంటి వాళ్ళపైన. కంచి కామకోటి పీఠంలో ఉండేటువంటి శిష్యులు ఎట్లా ఉంటారు కదా వీళ్ళంతా. మరి నాకు అలా అనిపించింది అప్పట్లో. తర్వాత మేము ఆ కార్యక్రమాలన్నీ శుభమైన తర్వాత అప్పుడు కూర్చున్నాం, అందరూ కూర్చున్నాం దగ్గర కూర్చొని, అప్పుడు ఇంకా అకౌంట్స్ ఫైనలైజ్ చేయాలి, ఎంత వచ్చింది ఎంత లేదు అనే లెక్కకు చేయడానికి. ఆయన ఎంతసేపు సామాన్యంగా అంటే అంత లక్షల వ్యవహారాలతో ఉండేటువంటిది సామాన్యంగా కొన్ని గంటలు చేస్తారు. అయితే ఆయన అందరు కూర్చున్న తర్వాత మేనేజర్ని పిలిచారు. ఎంత వచ్చింది, ఎంత లేదు, ఎంత మిగిలింది అన్నారు. ఏదైనా తక్కువ ఉంటే చెప్పు, దీని నుంచి తీసుకునేసి అన్నాడు. అంత ఒకటే మాట. ఇంకా మిగిలింది అన్నారు వాళ్ళు. మిగిలింటే హంపీకి మీరు దాన్ని ఆమె గౌరీ త్రివేది గారని అప్పట్లో కలెక్టర్ ఉండేవారు, డీసీ, ఆమెకు ఇచ్చేసేయండి హంపీకి దీనికి అన్నారు, ఖర్చు అయినాయి అన్నారు ముందు రాబోయేదానికి. సరే అన్నాడు ఆయన. సరే, వాళ్ళు 2 రోజుల తర్వాత నేను ఒకసారి వెళ్ళాను రంగనగౌడ్ గారి ఇంటికి. వెళ్ళినప్పుడు ఒక చెక్కు రాసి ఆయన ఇచ్చారు ఇమ్మని. అయితే అది తీసుకొని వెళ్తే ఆమె ఏమనిందట,
మాకు అవసరం లేదండి, మేమెందుకు అడిగినాం, మాకేమీ అవసరం లేదండి ఆమె. చూడండి ఆమె ఎలాంటిది, మాకు అవసరం లేదు, దాన్ని ఏమిటికన్నా వినియోగించమంటే మేము అడగలేదండి ఆమె. ఆమె చాలా గొప్ప, అప్పట్లో పేరు ప్రసిద్ధి చెందినటువంటి కలెక్టర్ ఆమె, గౌరీ త్రివేదిని. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది, ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమె కూడా. ఆయనకు వద్దన్న ఆమె అన్నారు ఈయన. అవును వద్దన్నారండి అంటే, అయితే దాన్ని మన టెంపుల్ది హంపి ఇది ఉంది కదా చారియట్, దానికి డొనేట్ చేసేయండి అన్నాడు. దాన్ని మిగిలింది అక్కడ ఇచ్చేసేయమండి అంటే అర్థము, గురువుకు వచ్చినటువంటిది ఏదైతే మిగిలిందో దాన్ని దేవుడికి సమర్పణ చేసేయండి, మనం దాన్ని మిగిలింది అడగకూడదు. అక్కడికి అయిందిలేండి. తర్వాత ఇక్కడ లెక్కాచారాలు చెప్పేది ఇంత మాత్రం చెప్పేసి ఏమన్నారంటే, మమ్మల్ని అందరినీ చూస్తూ ఏమన్నారంటే ఆయన, చాలా బాగా చేశారప్ప, అందరూ సంతోషం, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు, దాంట్లో ఏమీ లేని వాడిని, చాలా చిన్నవాడిని అంటే నేనే, వయసులో చిన్నవాడిని, మిగతా అన్నిట్లని చాలా చిన్నవాడిని, చాలా దుడుకు మనిషిని కూడా నేను అప్పట్లో. కూర్చొని ఆయన చెప్పారు, అందరూ బాగా చేశారు, సంతోషం, మనమంతా కలిసి ఇప్పుడు కంచికి వెళ్ళాలి, అందరూ ఎట్లా వెళ్ళాలి అన్నారు మిగతా వాళ్ళంతా. లేదు ఇంతవరకు మీరు చేశారు, నేను చూశాను, నేను ఆ మాటలు యథాతథంగా చెప్తున్నాను మీకు, ఇంతవరకు మీరందరూ చేశారు, నేను చూశాను, ఇప్పుడు మేము చేస్తామో మీరు చూడండి అన్నారు. కంచికి వెళ్ళే విషయం, అందరూ ఇళ్లలో ఉండండి, వెహికల్స్ వస్తాయి అన్నారు. సరే మేమంతా డిస్పర్స్ ఇళ్ళకి వెళ్ళిపోయినాం. పొద్దున్న 6 గంటలకు ఇంట్లో ఉన్నాం మేము. కరెక్ట్గా ప్రతి ఇంటికి ఒక కార్ వచ్చింది, రైట్ టైం. మేము శ్రీ రంగనగౌడ్ గారితో చెప్పవలసిన విషయం అంటే, ఆయన చాలా పంక్చువల్, చాలా పంక్చువల్. ఆయన ఒక మాట, ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ అంటే ఆయన దగ్గర మేము నేర్చుకుని చాలా ఉంది. టైం అంటే టైం, కరెక్ట్ 6 గంటలకు. కంచిపీఠంలో కూడా ఇదే పంక్చువాలిటీ ఉంది. నేను కంచిపీఠంలో ఏం నేర్చుకుంటున్నానంటే, కంచిపీఠంలో మేము నేర్చుకుని చాలా ఉంది. ఆధ్యాత్మిక మూటే కాదు, క్రమశిక్షణ, ఒక క్రమంగా ఎలా ఉండాలి, అన్నీ కూడా మేము అక్కడ ఎంత నేర్చుకోవచ్చు. అది గురుపీఠం కదా, సర్వజ్ఞపీఠం, చాలా విషయాలు నేర్చుకుని ఉన్నాయి. అంటే ఈయనపైన ఇన్స్పైర్ అయిన ఉండొచ్చు, మహాస్వాముల వారి కాలం నుండి ఈయనపైన ఇన్స్పైర్ అయి ఉండవచ్చు. అందుకే ఆయన క్రమశిక్షణ అయితే జీవితం అయింది. ఒక ఆహారం అనండి, ఒక వస్త్రధారణ కానివ్వండి, ఒకరితో మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ ఒక ఐడియల్ పర్సనాలిటీస్ వీళ్ళంతా. అప్పుడు మేము కరెక్ట్గా 6 గంటలకు వచ్చే మేమందరూ కలిసి వెళ్ళాం. ఎక్కడ కంచికి వెళ్ళిపోయాం. కంచికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనతో దగ్గర ఉన్నప్పుడు నేను ఆయన దగ్గర కూర్చుని ఉండేవాడిని. ఆయన అయితే ధ్యానం చేస్తూ కూర్చునేవాడు. ఎంత సింపుల్ ఉండేవారంటే, ఆయన మఠానికి చాలా గొప్ప స్పాన్సర్, ఆయన చాలా గొప్ప దానం చేస్తారు వాళ్ళు. అయితే కూడా ఆయన దగ్గర ఎంత వినయం నేర్చుకోవచ్చు అంటే, అంత ఇచ్చినా ఏమాత్రం కూడా ఆయనలో అహంకారం ఉండదు. ఒక సామాన్య వ్యక్తి మాదిరి ఎక్కడో మూల కూర్చుని ఉంటారు ఆయన. అలా ఆయన అక్కడ కూర్చున్నారు. నేను అప్పుడే ఫస్ట్ టైము అప్పుడు ఇంకా ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు అంత భవ్యమైన భవంతులు లేవు. అప్పుడంతా కాటేజెస్ వేసి అలా సింపుల్గా ఉండే మఠం. అప్పుడు నేను పైన కూర్చున్నాను, అక్కడ ఆయన పక్కన కూర్చున్నాను. అప్పుడు ఆయన ధ్యానం చేస్తూ కూర్చునేవారు. ఆయన కొద్దిసేపు ఏమైనా మాతో పాటు వచ్చిన బృందం ఉన్నారు కదా, వాళ్ళు ఒకటి ఆలోచన చేశారు. ఏం ఆలోచన అంటే, నాగభూషణం రంగనగౌడ్ గారి దగ్గర ఉన్నారు, ఈయన బాగా దానం చేసేటువంటి వారు ఉన్నారు, హోస్పేట్లో ఒకటి దేవాలయం కట్టినప్పుడు శ్రీ రంగనగౌడ్ గారిని దాంట్లో మనం ముఖ్యంగా పెట్టుకుంటే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచన చేసినట్టున్నారు. వాళ్ళు నాతో ఏమన్నారంటే, నేను చాలా అమ్మాయికి నేను చెప్పాను, ఏమో చేసేవాడిని, మంచి అంటే చేసేవాడిని అంతే, దాని వెనకాల వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో నాకు అంత చిక్కవు. సరే నేనేమన్నానంటే, ఏమన్నారు, నాగభూషణం కొంచెం రంగనగౌడ్ గారు చెప్పండి, హోస్పేట్లో వినాయక టెంపుల్ కడదాము, దానికి ఆయన ముఖ్యంగా ఉంటే మేలు అన్నారు. నేను ఇంత మంచి పని నా అయితే సరే ఆయనతో అనేసి, అన్న హోస్పేట్లో వినాయక టెంపుల్ కడతారట, దానికి మీరు ఉంటే మంచిది అని అన్నాను. ఆయన అన్నారు, కానీ మహాస్వాములు వారు ఒప్పుకోవాలి కదా, ఆయన అడుగుతానన్నారు. నేను అన్నాను, ప్రతిదీ ఆయన అడిగే చేస్తారా వీరు? అప్పుడే నాకు తెలిసి వచ్చింది, అంటే ప్రతిదీ కూడా గురువు యొక్క ఆశీర్వాదం, అనుమతి తీసుకొని చేస్తుంటారేమో ఇక్కడ అని నాకు అప్పుడే అనిపించింది. సర్లేండి అన్న. నేనేమనుకున్నానంటే, మరి స్వాముల వారు అప్పటికే 100 సంవత్సరాలు ఆయనకు, మహాస్వాముల వారికి, ఆయన దగ్గర వీళ్ళు ఎవరు అడుగుతారు, ఎవరు మాట్లాడతారు, సాధ్యము కాదు కదా అని నేనేమనుకున్నానంటే, సరే గురువు అంటే మరి వీరు అనుకొని ఊరికనే ఉన్నాను. ఆ తర్వాత కామాక్షి గుడికి వెళ్ళాం. ఆ
అక్కడ మా బృందం వాళ్ళు ఉన్నారు, మేమంతా, ఆయన కూడా వచ్చారు. కామాక్షి గుడిలో ఏదో కార్యక్రమాలు ఉంటాయి కదా శతమానం సంబంధించింది, మేము వెళ్ళి కూర్చున్నాం. కూర్చుంటే అప్పుడే మొదటిసారి నేను శ్రీ జయేంద్ర స్వాముల వారిని, శంకర విజయేంద్ర స్వాముల వారిని కామాక్షి గుడిలో చూడడం. వాళ్ళిద్దరు ప్రదక్షిణాలు వేసుకొని ఇలా వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, చాలా అవసరం మనిషిని దగ్గరికి వెళ్ళిపోయాను. దగ్గరికి వెళ్ళి జయేంద్ర స్వాములు అలా నడుస్తున్నారు. పక్కన వెళ్ళి, నమస్కారం స్వామీజీ, నేను ఇట్లా హాస్పిటల్లో నగరేశ్వర హాస్పిటల్ ఉన్నాను, ఇక్కడ మా వాళ్ళంతా దేవాలయం కడతానన్నారు, మరి మీ ఆశీర్వాదం కావాలి. మంచి పని చేయండి అన్నాడు ఆయన. నేను ఇంకేం అనుమతి లభ్యమైంది కదా, నేను ఈయన దగ్గర, అన్న స్వామివారు ఒప్పుకున్నారన్నా, మేము చేద్దాము అన్నాను. అంటే కాదప్పా, నాకు మా స్వామివారు చెప్పాలి అన్నాను. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. గురువులు కదా, మరి ఇంకేం వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని ఉంటారా అని ఒక ఆలోచన. మాకు అప్పుడు తెలియదు ఇన్ని పీఠాలు, ఇట్లా స్వాములు పరంపర నాకేం తెలియదు కదా. సర్లే అని ఊరికైపోయాయి. అప్పుడు ఆయన నన్ను కన్విన్స్ చేయడానికని, అంటే నేను ఎక్కడ నొచ్చుకుంటానో, నేనేమనుకుంటానో అని నాకు తెలియజేయడం కోసం, ఆయన విధి ఏం లేదు, ఊరుకుండమంటూ ఉంటాను నేను. అదే కాదు, నన్ను అలా కన్విన్స్ చేయడం కోసం. అప్పుడు ఏం చేశారంటే, ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఒకటి చెప్పారు కథ. ఏమని, నేను ఒక కార్యక్రమంలో కొత్త అడ్వాన్స్ ఇచ్చాను, ఫ్యాక్టరీ కొనాలని, ఒకటి ఐరన్ ఓర్ది మైనింగ్ తీసుకోవాలని నేను ఇచ్చి ఉంటిని. అప్పుడు నేను స్వాముల వారిని అడిగి ఉండలేదు, ఇచ్చి ఉన్నాను. తర్వాత స్వాముల వారితో నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పాను, ఇట్లా తీసుకుంటున్నాను మైన్స్ అంటే, మా స్వాముల వారు వద్దన్నారట. ఎందుకంటే ఆ మైన్స్లో ఋషులు తపస్సు చేస్తున్నారు, మీరు బ్లాస్ట్ చేస్తే అది కొంచెం వాళ్ళకి తపస్సు భంగం అవుతుంది అన్నారు, అందుకే నేను దాన్ని వదులుకున్నాను అన్నారు ఆయన. అప్పటికే నేను అంత అమౌంట్ పే చేశాను వాళ్ళకు అడ్వాన్సు. అయితే నేను తీసుకోలేదు, వాళ్ళు ఇస్తామని నేను తీసుకోలేదు, వద్దన్నాను. మేము మాట నిలబెట్టుకోవాలి కదా, నేను వద్దన్నాను అని ఈ ఉదాహరణ చెప్తూ నాకు ఆయన ఏమన్నారంటే, అంటే స్వాముల వారు చెప్తే చేయడం మంచిది అని నాకు ఆయన చిన్న పాఠంగా చెప్పారు. నాకు అనిపిస్తుంది, వీళ్ళు ఎలా చెప్తారు, మహాస్వాముల వారు కూడా అంతేనట. ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే కూడా వాళ్ళు ఎదురు వ్యక్తి నొచ్చుకోకూడదని, ఎలా చెబితే ఇతనికి అర్థమవుతుందో అలా ఆయన చెప్పేవారట. అలానే నేను దీన్ని చూసింది ఎక్కడ అంటే, శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారి దగ్గర కూడా నేను ఇది బాగా చూశాను. ఇటువంటిదే ఆయన నాకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, చిన్న పిల్లలకి ఎలా నచ్చ చెప్పాలన్నట్టుగా, అంటే ఇది నీవు తెలుసుకో, అది ఏమాత్రం కూడా అహంకారం కానీ, నేను గురువు అని నేను చెప్పినట్టు వినాల్సిందే అలాంటిదేమి ఉండదు. సమయం చూసి దగ్గర కూర్చోబెట్టుకొని ఏదో మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా ప్రేమతో చెప్తారో, ఆ ప్రేమ లక్షణాన్ని నేను శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారికి దగ్గర చూశాను. అంటే శ్రీ రంగనగౌడ్ గారు కూడా అలానే వారి, అంటే మహాస్వాముల వారి దగ్గర ఇది వారు నేర్చుకుని ఉండొచ్చును. అలా ఎలా చెప్పాలి అంటే, దీని ఉద్దేశం ఏమనిపిస్తుందంటే, అద్వైతం అంటే అర్థం ప్రతి ఒక్కరిలో దైవం ఉంది, అందరూ కూడా దైవం యొక్క అధీనంలో ఉన్నారు. కాబట్టి ఇదంతా దైవం వల్లనే జరుగుతోంది ప్రపంచమంతా. మనమంతా కేవలం నిమిత్త మాత్రలు. కాబట్టి నిమిత్త మాత్రంగా ఉన్న మన యొక్క పాత్ర ఎంత ఉందో అంతనే మనం పోషించాలి. మిగతాదన్నీ పరమాత్మునికి అర్పితము అని చెప్పేటువంటి ఒక యోజన, ఒక ప్లాన్, ఒక సిస్టమ్, ఇది మనకు తెలియజేస్తున్నారు వీళ్ళంత పెద్దవాళ్ళు మనకు. ఇట్లా ఉంటే మేలు, అంటే నీవెవరో నేను వేరే కాదు. ఇది అందుకే ఒకసారి నాతో అన్నారు ఆయన, కామకోటి పీఠం అంటే కామాక్షి కుటుంబం ఇది అన్నారు ఆయన. ఎవరు? శ్రీ రంగనగౌడ్ గారు నాతో. ఇదంతా ఒక కుటుంబం, కామకోటి పీఠం కామాక్షి కుటుంబం. అది కామాక్షిదేవి మనందరికీ తల్లి, మహాస్వాముల వారు మనకందరికీ తండ్రి. మనమంతా ఆ పీఠానికి చెందిన వాళ్ళము. మనమంతా తెలుసుకోవాల్సింది ఉంది, ఇలా రావాలి అనేటువంటిది ఆయన మాకు ఒకసారి చెప్పారు. ఆ విధంగా ఈ యొక్క శతమానోత్సవ సందర్భంలో ఒక్క లీల నేను చెప్తాను ఇక్కడ, ఇప్పుడు చెప్పాల్సింది ఉంది. ఆ విధంగా అక్కడ కాంచీలో ఉన్నాం. ఒక 3-4 రోజులు అయిన తర్వాత ఆ సందర్భంలో నేను స్వాముల వారి దూరం నుంచి చూడడం జరిగింది, మహాస్వాముల వారిని. అంటే ప్రత్యక్షంగా ఆయనతో దర్శనం, ఆయనతో మాట్లాడడం ఇవన్నీ జరిగింది హంపీలో 78లో. చాలా ఏళ్ల తర్వాత ఆయన శతమానోత్సవంలో ఆయన మేము చూడడం జరిగింది, దూరం నుంచి చూడడం జరిగింది. ఆ తర్వాత అంతకు పూర్వం ఒకసారి చూసామో లేదు జ్ఞాపకం ఉండేది నాకు. ఇంకా ఒకసారి వెళ్ళినట్టుంది. మేము కావలికి వెళ్తూ నేను, నా భార్య, మా పిల్లలు ఒకసారి వెళ్ళినట్టున్నాం. వెళ్ళి దూరం నుంచి చూసాము ఆయన అంతే. అంటే అంత ప్రభావం మాకు ఇంకా జరగలేదు అప్పట్లో.
ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే మేము వచ్చేసాం. ఇది ఇప్పుడు ఒక లీల చెప్తున్నాం. మేమంతా తిరిగి హౌస్‌పేట్‌కి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఒక బృందం అనే కార్‌లో వెళ్తున్నామన్నాం. రిటర్న్ అవుతున్నాం. ఆ రిటర్న్ అయ్యే సందర్భంలో ఒకసారి అప్పుడు ఆహ్, ఆ! మేమందరూ కూడా కాంచి నుండి తిరిగి వస్తున్నాము. ఒక బృందము. వేరే వాహనాల్లో మేము ముందుకెళ్తుండగా ఒక్కసారి ఒక ఆయన చెప్పారు. షాన్బాగ్ గారని, కమలా షాన్బాగ్ గారని హోస్పేట్‌లో హోటల్ యజమాని. ఇప్పుడున్నారాయన. చాలా గొప్ప శ్రీమంతులు వాళ్ళు కూడా. మంచి భక్తి భావాలు ఉన్నటువంటి ఆయన. మేమంతా కలిసే ఆ యొక్క శతమానోత్సవంలో పాల్గొన్నాం గదా! ఆ బృందం ముందు వెళ్తుందట. వెళ్తుండగా వాళ్ళు కొద్ది దూరం వచ్చేటప్పుడు రిటర్న్‌లో వాళ్ళ కార్‌లో పెట్రోల్ అయిపోయిందట. పెట్రోల్ అయిపోతే ఆయన అన్నారట షాన్బాగ్ గారు, మనం వెళ్ళింది స్వాములవారి దర్శనం కోసము, చూసాము, శతమానోత్సవం అయింది, మన ఇళ్ళకెళ్తున్నాము. మనకింత భక్తి ఆయన పైన ఉన్నప్పుడు, దోవలో మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్ ఇంకా లేదు. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిందేముంది, మన దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేసేయండి ట్యాంక్‌లో, అదే పెట్రోల్‌గా నడుస్తుంది అన్నారట ఆయన. సరే అని వాళ్ళు వేశారట. మరి ఆశ్చర్యం ఏంటంటే, అది తిరిగి వాళ్ళు పెట్రోల్ బంక్ వచ్చే వరకు కూడా వాళ్ళకు దాంతోనే జరిగిందట. వచ్చిన తర్వాత మాకు చెప్పారు. ఇట్లా జరిగింది. స్వాములవారు చాలా పవర్‌ఫుల్. మమ్మల్ని ఎక్కడ గాని మాకు దావలో అవ అంతరాయం కలగలేదు. మా ప్రయాణం సుఖంగా జరిగింది అని చెప్పారు. అప్పట్లో నేను చాలా చిన్నగా తీసుకున్నాను గానీ, తర్వాత మేము రథయాత్రలో వెళ్ళినప్పుడు, రథయాత్రలో మాకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలు ఇవిని చూస్తే, ఆయన సాక్షాత్ దైవాంశమే. ఆయన పనిపైన ఎవరున్నా, ఆయన పనిలో ఎవరున్నా, ఆయన అక్కడ ప్రత్యక్షంగా ఉంటారు. అది మాకు ఎన్నోసార్లు అనుభవం అవుతూ ఉంటుంది. అందుకే అదే విధంగానే శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారిని, జయేంద్ర స్వాముల వారు కూడా అంతే. మేము చాలా చోట్ల విన్నాము. వాళ్ళు ప్రత్యక్షంగానే ఉంటారు. ప్రత్యక్షంగా ఉంటూ భక్తులను వాళ్ళు కాపాడుతూనే ఉంటారు. ధర్మకార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా మా యొక్క ఈ యొక్క శతమానోత్సవం నిర్విఘ్నంగా జరిగింది. తర్వాత నేను ఎలా బాగా దగ్గరయ్యాను కంచి కామకోటి పీఠానికి అనేటువంటి విషయాన్ని రథయాత్ర అని ఒకటి జరిగింది. ఆ రథయాత్ర ఎప్పుడు జరిగింది, దాని విషయాలన్నీ కూడా వచ్చేటువంటి అంకణంలో చెప్పుకుందాం. మీకు అందరూ విన్నందుకు మీలో ఉన్న హృదయంలో ఉన్న సద్గురువునికి ఒకసారి భక్తిపూర్వక నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. హరి ఓం తత్సత్.